జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ శత్రుత్వం ఒక్క రోజుతో తీరిపోయేది కాదు. నీ రివెంజ్ స్టోరీ, దాని రీజన్స్ నాకు అనవసరం. శత్రువులు నాకేం కొత్త కాదు. ముందు బాబును మాకు అప్పగించు. నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి ఆ బాబు నా బాబు అనుకుని కిడ్నాప్ చేయించావు. నువ్వు పొరపాటు పడ్డావు. ఆ బాబు నా బాబు కాదు, శైలాభాను కొడుకు. నాతో ఏదైనా నీకు ప్రాబ్లం ఉంటే మనం చూసుకుందాం. ముందు బాబుని తనకు అప్పగించు. ఏమంటున్నావు ఆర్యవర్ధన్? ఆ బాబు నీకన్న కొడుకే కదా. నీకు అనుకి పుట్టి కాదు కాదు, ఆ బాబు నా బాబు, నా కన్న కొడుకు. మీకు పుణ్యం ఉంటుందమ్మా, నా బిడ్డని నాకిచ్చేసేయండి. మీ మధ్య ఉన్న శత్రుత్వాలకు నా బిడ్డని బలి చేయకండమ్మా, ప్లీజ్ అమ్మా. కావాలంటే మీ కాళ్ళు భాను, నువ్వు తనని బ్రతిమాలాల్సిన అవసరం లేదు. బాబుని అప్పగించడం తప్ప వాళ్ళకి మరో ఆప్షన్ లేదు. లేదంటే ఏమవుతుంది? ఆర్యవర్ధన్ గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటా. తను తలుచుకుంటే ఎప్పటికిప్పుడు ఈ క్షణంలో మీ ఇద్దరిని అరెస్ట్ చేయించగలడు. ఆర్యవర్ధన్ గురించి నాకు తెలీదా? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని విస్తరింపజేసిన ఈ ఆర్యవర్ధన్ గురించి నాకు తెలీదా? 25 వయసుకే యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. బిజినెస్ ఐకాన్, #1 బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద డికేడ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, ఎట్సెట్రా ఎట్సెట్రా అవార్డ్స్. హెల్పింగ్ నేచర్, డేరింగ్ డెసిషన్స్, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం, ప్రేమించిన వాళ్ల కోసం, ముఖ్యంగా తనని నమ్ముకున్న వాళ్ల కోసం ఎంతకైనా తెగించడం. శత్రువుల్ని సైతం క్షమించి వదిలేయడం, ఏ సమస్య వచ్చినా బెదరకుండా ఫేస్ చేయడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్యవర్ధన్ అంటే పవర్ ప్యాకేజ్. చాలా? ఇంకేమన్నా తెలుసుకోవాలా? అంజలి ఏంటి ఆ ఇంట్లోకి వెళ్తుంది? చూస్తుంటే ఫుల్ కోపంగా కూడా ఉన్నట్టుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. మీరు నిజంగా సూపర్ మేడం. మీరిచ్చిన జలక్కి ఆర్యవర్ధన్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పుడే ఏమైంది? ఇంకా ముందు ముందు అసలు కథ స్టార్ట్ అవుతుంది. మదన్! హాయ్ సిస్, మళ్ళీ వచ్చావేంటి? తన బావగారికి, అదే మిస్టర్ ఆర్యవర్ధన్కి
శత్రువులమైన మనిద్దరం ఇప్పుడు మిత్రులం అయ్యాం కదా. సో ఇద్దరం కలిసి ఆర్యవర్ధన్ పతనానికి ప్లాన్స్ వేస్తూ ఉంటామని తను గెస్ చేసి ఇక్కడికొచ్చుంటుంది. ఎంతైనా నీ చెల్లెలు కదా, ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయిలే మదన్. ట్రూ. స్టాప్ ఇట్ మదన్. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆర్యవర్ధన్ గారి మంచితనం తెలిసి కూడా ఆయనకు ఆపోజిట్ గా ఎందుకు ఇలా కుట్రలు పన్నుతున్నావు? తను నీకు చేసిన సహాయం మర్చిపోయావా? నేను ఏది మర్చిపోలేదు సిస్. ఆర్యవర్ధన్ నీ దగ్గర సారీ మన కంపెనీలో ల్యాబ్ వర్క్ చేస్తున్నప్పటి నుంచి తను చేసినవన్నీ నాకు గుర్తున్నాయి. నా ప్లాన్స్ని కాదనడం, నాకు వ్యతిరేకంగా పని చేయడం, నా మీద చెయ్యి చేసుకోవడం, చివరికి నా చెల్లివైన నిన్నే నాకు కాకుండా చేశాడు. అవన్నీ ఎలా మర్చిపోతాను? అందుకే అన్నిటికీ రివెంజ్ తీర్చుకోవాలనే మేడంతో చేతులు కలిపాను. నమ్మక ద్రోహి. నువ్వు ఎవరితో చేతులు కలిపినా, ఎందరిని వెనకేసుకొచ్చినా ఆర్య సార్ సామ్రాజ్యాన్ని ఇంచు కూడా కదిలించలేవు. చాలు మీ బావగారిని పొగిడింది చాలు. చూడంజలి, ప్రతి ఒక్కరి లైఫ్లో గుడ్ టైం అండ్ బ్యాడ్ టైం రెండూ ఉంటాయి. గుడ్ టైంలో మీ బావగారు బిజినెస్ ఇండస్ట్రీనే చిటికెన్ వేలు మీద ఆడించారు. బ్యాడ్ టైంలో నీ దగ్గర కూలీగా పనిచేశాడు. మళ్ళీ నీ వల్లే గుడ్ టైం వచ్చి తన కంపెనీని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నా వల్ల బ్యాడ్ టైం వచ్చి త్వరలోనే ఆస్తుల్ని, కంపెనీల్ని అన్నింటినీ కోల్పోయి తిరిగి రోడ్డున పడబోతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.